హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కంగువా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది, నాట్ బ్యాడ్, ఓకే వన్ టైం వాచబుల్ గైస్. మరి అంత బ్యాడ్గా లేదు. మూవీ స్టోరీలోకి వెళ్తే హీరో పోలీసులకి కింద వర్క్ చేస్తుంటాడు గైస్. అలా తన లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది. అనుకోకుండా తన లైఫ్లో ఒక బాబు వస్తాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆ బాబుకి హాస్పిటల్ చూపిస్తాడు హీరో. అయితే తన బ్రెయిన్లో ఎవరో సర్జరీ చేశారు ఇంతకుముందే. తన బ్రెయిన్ తోటి ఎవరో ఎక్స్పెరిమెంట్ చేశారని తెలుస్తుంది గైస్. అయితే హీరో ఈ బాబుకి నాకు ఏదో కనెక్షన్ ఉందని అనుకుంటూ ఉంటాడు. అయితే మనకి పాస్ట్లోకి చూపిస్తారు గైస్. కంగువా స్టోరీ అనేది చూపిస్తారు మనకి పాస్ట్ది. అయితే పాస్ట్లో మనకి ఒక రాజు అనేది ఉంటాడు. 5 గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఎలాగైనా అతను ఆక్రమించుకోవాలనుకుంటాడు గైస్. ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తిని పట్టుకొని నీ గ్రామానికి నాకు ఇచ్చేస్తే, నాకు నువ్వు హెల్ప్ చేస్తే నీకు కావాలంత సంపాదిస్తానని చెప్తాడు గైస్. అయితే ఆ వ్యక్తి తనకి హెల్ప్ చేస్తాడు, ఎలాగైనా ఆ గ్రామాన్ని నీకు ఇస్తా అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనకి ఇందాక ప్రెజెంట్లో చూపించిన ఆ బావ వాళ్ళ తండ్రి ఆ వ్యక్తి. అయితే హెల్ప్ చేస్తాడు వీళ్ళకి. ఆ విషయం కంగువాకు తెలిసి ఆ వ్యక్తిని చంపేస్తాడు గైస్. అయితే ఆ వ్యక్తి వాళ్ళ భార్య, నా భర్త చేసినందుకు నేను కూడా చనిపోతాను, కంగువా నువ్వే నా కొడుకుని చూసుకోవాలని హీరో చేతిలో అలా కొడుకు చేయి పెట్టి చనిపోతుంది గైస్. అలా హీరో ఆ బాబుని చూసుకుంటాడు. కానీ గ్రామ ప్రజలకు ఇష్టం ఉండదు ఆ బాబుని చూడడం, ఎందుకంటే దుర్మార్గుడికి పుట్టిన కొడుకుని ఎందుకు చూసుకుంటా అని చెప్తారు గైస్. అయితే ఆ వ్యక్తి చనిపోవడంతో విలన్ బాబుడేల్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామాన్ని ఎలాగైనా నాకు ఇప్పిస్తే నీకు కావాలంత సంపాదిస్తానని అంటాడు కదా. అలా బాబుడేల్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. మరి హీరో ఆ బాబుని కాపాడుకున్నాడా, మరి ఆ గ్రామాన్ని కాపాడా? ఎందుకంటే పాస్ట్లో మనకి ఆ బాబుని హీరో కాపాడలేకపోతాడు గైస్, చనిపోతాడు ఆ బాబు. మళ్ళీ ప్రెజెంట్లో అయినా హీరో ఆ బాబుని కాపాడా? అసలు ప్రెజెంట్లో ఆ బాబు రావడం కారణం ఏంటి, హీరో మళ్ళీ పుట్టడం కారణం ఏంటి, మళ్ళీ పాస్ట్లో ఆ గ్రామాన్ని హీరో కాపాడా కంగువా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం వన్ టైం వాచబుల్, నాట్ బ్యాడ్. మీ పిల్లలతో చూడండి మూవీ. మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కొద్దిగా బ్లడ్ బ్యాలెన్స్ ఉంటుంది, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా చేశారు గైస్. అది మన క్రొకడైల్తో ఫైట్ ఉంటుంది ముసలితోటి, అది హైలైట్ ఉంది. మళ్ళీ లాస్ట్లో వచ్చే షార్క్ సీన్స్ కానీ, ఆ సీనరీ, ఆ మా వాటర్ది కానీ చాలా బాగుంది గైస్. మూవీ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా వాడారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ కూడా చాలా బాగా ఇచ్చారు గైస్. ఇంకా సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్, చాలా బాగా చేస్తారు ఆయన. చాలా అంటే చాలా బాగా, తెలిసిందిగా ఆయన యాక్టింగ్ గురించి డొంక పెట్టేది లేదు మనకి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. లాస్ట్లో ట్విస్ట్ గైస్, అంటే మనకి విక్రమ్లో ఎలా అయితే సూర్య ఎంట్రీ ఉంటుందో దీంట్లో కార్తీ ఎంట్రీ ఉంటుంది లాస్ట్లో. సూపర్గా చేస్తారని అయితే మనకి పార్ట్ 2 గురించి కూడా ఇంటి ఇచ్చేస్తారు. లాస్ట్లో పార్ట్ 2 ఇచ్చారు మూవీకి. మూవీ అయితే మరీ అంత బ్యాడ్గా లేదు, కానీ ఎందుకంటే స్టోరీలో దమ్ లేక నాకు తెలిసి ఎవరికి నచ్చట్లేదు. కానీ విఎఫ్ఎక్స్ కానీ సూర్య యాక్టింగ్ కానీ కోసం ఒక్కసారి వాచ్ చేయొచ్చు మూవీ. వాచ్ చేయండి, నిజంగా పెట్టేసి మూవీ రన్ అవుతుంది. ఈ మూవీ 975కి 2.75. విఎఫ్ఎక్స్ కోసం, సూర్య యాక్టింగ్ కోసం ఈ రేటింగ్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ గైస్.